డిస్ట్రిక్ట్ కమిషన్ చైర్మన్ గారి విషయం చెప్పడం జరిగింది. నాకు కూడా కొన్ని ఇబ్బందులు రావడం జరిగింది. సరే అక్కడ ఏముందో పార్టీలకు అతీతంగానే ఉంటుంది. మాది బాగా పక్ష సాధన అంటూ ఏముండదు. కమిషన్ అంటే మీకు తెలిసిన విషయం. బట్ అక్కడ గిరిజన బిడ్డలు అన్యాయంగా ఇబ్బందులు పడుతున్నారని అక్కడ నుండి చాలా కాల్స్ అండ్ కంప్లైంట్ రావడం జరిగింది. వెళ్తున్నా అక్కడ ఏముంది సంఘటన చూసి దానిపై ఒక సందేశం ఏంటంటే సార్, ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళకి కూడా భూములు లేవు. అలాంటి వాళ్ళు దుండగులుగా గుర్తించి డిపార్ట్మెంట్ అన్ని వివరాలు తీసుకున్న తర్వాత కొంతమందిని కంట్రోల్ తీసుకోవడం జరిగింది. అధికారులను మీద దాడి చేయడం అనేది ఏమైన చర్య. ఇది పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాల్సిన విషయం. మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాటిని సమర్థిస్తున్నారు. కాబట్టి దయచేసి అక్కడ గిరిజన ప్రజానికానికి న్యాయం చేస్తూనే మరి అభివృద్ధి కూడా ముందుపడకుండా తమ తరఫున కూడా మరి ముఖ్యమంత్రి గారు రక్షణ శాఖకు కూడా అక్కడ ల్యాండ్ కేటాయించడం జరిగింది. పరిగిలో ల్యాండ్ అక్విజిషన్ అనేది ప్రభుత్వంలో ఒక భాగం. అది ఇక్కడ అవసరమైతే తప్పదు. డెవలప్మెంట్ భాగంగా ఏదైనా చేయొచ్చు, దాని తప్పేం లేదు. కావాల్సిన డెవలప్మెంట్ కావాలంటే కొన్ని చేయాల్సిందే. కానీ కొంచెం సరే మీరన్న వాదన ఒకలా ఉంది, అవతల వాదన ఎంతున్నాము చూద్దాం. ఏముండదు, మీరు ఇచ్చిర్రు. మా బలరాం నాయక్ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు బాలునాయక్ గారు, మా రామచంద్ర గారు రావడం జరిగింది. చాలా సంతోషం. చూస్తాను నేను అక్కడ కూడా ఏందో చూసి విచారణ తర్వాత చెప్పి మీకు మధ్య ఒకసారి మీకు కూడా మేము అప్డేట్ ఇస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ.